సెప్టెంబర్ 4వ తేదీ 2024. ఈ దినము దేవుని స్వరము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. యోహన్నా अध्याय 3 वचन 16. क्योंकि परमेश्वर में जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश ना हो परंतु अनंत जीवन पाए. जॉन chapter 3 verse 16. For God so loved the world that he gave his only begotten Son, that whoever believed in him should not perish but have everlasting life. అవును ప్రియమైన వారులారా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తన యొక్క ఒకగానొక కుమారుణ్ణి, ముద్దు కుమారుణ్ణి మన కొరకై నియమించాడు. దేవుడు ఎంతో మన ఎడ్ల తన యొక్క కృపను వెల్లడిపరచడానికి చక్కని ప్రకృతిని మన కోసం ఏర్పాటు చేసి, కొండలు, లోయలు, గుట్టలు, సమస్త జలచరాలు సమస్తాన్ని ఆయన మన కొరకై సృష్టించి మానవునికి అప్పగించాడు. తనకున్నటువంటి ప్రేమను ఆయన ఆ విధంగా కనుపరిచాడు. సమస్తం మన కొరకై సిద్ధపరిచి అన్నిటినీ మానవుడికి లోబడేలాగా సిద్ధం చేసి ఇచ్చాడు. అయితే మన యొక్క అజ్ఞానంతో ఆ యొక్క మహోన్నతుని యొక్క మహాప్రేమను మనం గుర్తించక, ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను గుర్తించక మనము దేవుణ్ణి విడిచి నడుస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కానీ ఆయన మాత్రం తన యొక్క ప్రేమను మన ఎడల మనల్ని విడిచిపెట్టక తన ప్రేమను, అపారమైన కృపను మనకు కనుపరుస్తూ తన యొక్క బిడ్డను మన కొరకే ధారగా పోశాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎంతో ఉన్నతమైనటువంటి దేవుడై ఉండి కూడా ఈ భూలోకానికి మానవుల మధ్య మానవులుగా జీవించడానికి వచ్చాడు. సమయం వచ్చినప్పుడు తనను తానే రోమా సైన్యానికి అప్పగించుకున్నాడు. మన కొరకే మరణించాడు. తన యొక్క పరిశుద్ధమైన పావన రక్తాన్ని మన కొరకే కార్చాడు. ఆ విధంగా మనల్ని మన యొక్క బంధకాల నుంచి, పాపపు చెర నుంచి విడుదల కలుగజేశాడు. విడుదల కలుగజేసిన మహోన్నతిని మనం గుర్తించి, ఆయన యొక్క ప్రేమను గుర్తించి మనము ఆయన్ని నిత్యము స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆయన చేసినటువంటి ఈ యొక్క ఉన్నతమైన క్రియకై మనం జ్ఞాపకం చేసుకుంటూ నిత్యము ఆయన్ని స్తుతించాలి. మన హృదయపూర్వకమైనటువంటి స్తుతులు ఆయనకు చెల్లించాలి. సమస్తాన్ని మనకిచ్చినటువంటి ఆ దేవుణ్ణి, ఆ యొక్క ఉన్నతుడిని, ఆ యొక్క ఉన్నతాన్ని బట్టి మనం గుర్తించి నిత్యము స్తుతించి తగిన మేలు దేవుని ద్వారా పొందుకుందాం. దేవుడి లేఖనాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మనల్ని, మన కుటుంబాలని లేఖనం ద్వారా సరిదిద్ది బలపరచును గాక. ఆమెన్. అందరికీ వందనాలు.